ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఒంటిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27 కత్తిపోట్లు. రక్తం మడుగులో ప్రాణాలు కోల్పోయిన ఒక విద్యాసంస్థ ప్రిన్సిపల్, అక్షరాలు దిద్దించి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన గురువుకే అత్యంత పాశావిక మరణం. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిని ఉలిక్కిపడేలా చేసిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రిన్సిపల్ని ఇంత దారుణంగా చంపింది విద్యార్థులే అనే షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీ ఈ నెల 11వ తేదీ ఎప్పటిలాగానే మొదలైన ఆ రోజు కాసేపట్లోనే భయానక విషాదంగా మారింది. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి తన ఇంట్లోనే విగతజీవిగా పడి ఉన్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూసేసరికి ఆ దృశ్యం చూసి గుండెలు పగిలిపోయాయి. రూపారెడ్డి శరీరం పైన విచక్షణారహితంగా దాడి చేశారు. పోస్టుమార్టం మరియు ప్రాథమిక పరిశీలనలో ఆమె శరీరం పైన ఏకంగా దాదాపు 27 కత్తిపోట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం చంపడమే కాదు, ఆమెపై విపరీతమైన కక్షతో, పగతో దాడి చేసినట్లు ఆ గాయాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్కు విచారణలో పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే హంతకులు ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేశారు. హత్య చేసే సమయంలో వాళ్ళు చేతులకు గ్లౌజులు ధరించడంతో క్రైమ్ సీన్లో వేలిముద్రలు లాంటి బలమైన ఆధారాలు పెద్దగా లభించలేదు. నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్లా వ్యవహరించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రీనివాసరావు వెంటనే 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని ప్రతి సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. విచారణలో స్కూల్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, కాలనీవాసులు ఇలా ఏకంగా 80 మందికి పైగా అనుమానితులను ప్రశ్నించారు. ఇదే సమయంలో కాలనీ చివర్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలలో ఒక కీలక క్లూ దొరికింది. సంఘటన జరిగిన సమయానికి అటు ఇటుగా 20 నుంచి 25 ఏళ్ల వయసున్న కొందరు యువకులు అనుమానాస్పదంగా సంచరించినట్లు ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. దీంతో ప్రత్యేక నిఘా విభాగం రంగంలోకి దిగి మొబైల్ టవర్ డేటా, లోకల్ నెట్వర్క్స్ ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఆ విచారణలో కొండమల్లెపల్లి మండలంలోని 2 తండాలకు చెందిన యువకులపై పోలీసుల అనుమానం బలపడింది. పోలీసుల నిఘా నిజమైంది. మంగళవారం నాడు ఇబ్రహీంపట్నం సమీపంలో 3 అనుమానితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బయటపడ్డ నిజాలు పోలీసులను సైతము నివ్వెరపోయేలా చేశాయి. ఈ హత్యకు పాల్పడింది ఎవరో బయట గ్యాంగ్ కాదు, సాక్షాత్తు ఆ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం అక్కడే 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇందులో ఉన్నట్లు సమాచారం. గురువుగా భావించవలసిన ప్రిన్సిపాల్ పైన ఇంతటి కక్ష పెంచుకోవడానికి అసలు కారణం ఏంటి అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రధానంగా 2 కోణాలు తెరపైకి వచ్చాయి. మొదటిది దోపిడీ కోణం. హత్య తర్వాత రూపారెడ్డి ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల నగదు మాయమైనట్లుగా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో విద్యార్థులు ఈ దోపిడీకి ప్లాన్ చేశారా? ఇక రెండవది తీవ్రమైన కక్ష. కేవలం డబ్బు కోసమే అయితే 27 సార్లు కత్తితో ఎందుకు పొడవాలి? చదువు విషయంలో మందలించారనా, లేక ఏదైనా వ్యక్తిగత విషయాలలో జరిగిన గొడవల వల్ల ప్రిన్సిపల్పై ఇంతటి పగ పెంచుకున్నారా? అంత క్రూరంగా అంతమొందించే స్థాయికి ఆ విద్యార్థుల ఆలోచనలు ఎందుకు దిగజారాయి? గ్లౌజులు వాడడం, రెక్కి నిర్వహించడం, హత్య తర్వాత నగదుతో పారిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఇదొక పక్కా ప్రీప్లాన్డ్ మర్డర్గా స్పష్టమవుతుంది. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులోని పూర్తి వాస్తవాలను, అసలు కుట్ర కోణాన్ని పోలీసులు అధికారికంగా ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు. ఏదేమైనా సమాజంలో గురువు స్థానం ఎంతో పవిత్రమైనది. అలాంటిది విద్యాబుద్ధులు నేర్పిన ప్రిన్సిపల్నే విద్యార్థులు ఇంతటి దారుణానికి గురిచేయడం సమాజంలో యువత ప్రవర్తన, క్రైమ్ వైపు మల్లుతున్న తీరుపైన తీవ్ర ఆందోళన కలుగుతోంది.